అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై గిఫ్ట్లో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి లంచ్ బాక్స్ రెసిపీ అనమాట. పిల్లల కోసం క్విక్ అండ్ ఈజీ రెసిపీ. పిల్లలకి ఎక్కువ ప్రోటీన్ రిచ్ ఫుడ్ అలా పెట్టాలి కాబట్టి ఈరోజు నేనైతే మా బాబు కోసం కిచిడి అయితే చేశాను. వెజిటేబుల్ కిచిడి టేస్ట్ అయితే చాలా బాగుండిద్ది పిల్లల కోసం కాబట్టి. క్విక్ అండ్ ఈజీ రెసిపీ, సింపుల్ ఐటమ్స్ అనమాట. చూపిస్తా వచ్చేసండి. పొటాటో, క్యారెట్, ఆనియన్స్, పచ్చిమిర్చి అనమాట. మీరు కావాలంటే టమాటోస్, బీన్స్ అలా ఏమన్నా వేసుకోవచ్చు. నేనైతే ఇవే వేసాను అంతే. ముందాలు అయితే నానబెట్టేసాను. కొత్తిమీర, పుదీనా అయితే వేసుకోవాలి. అవి కూడా కట్ చేసుకొని పెట్టేసుకున్నాను అనమాట. ఇప్పుడు వచ్చేసి కుక్కర్లో చేస్తున్నాను నేను. మీరు నార్మల్గా చేసుకోవచ్చు. కాకపోతే క్విక్ అన్నాను కాబట్టి కుక్కర్లో అయితే చేసేస్తున్నాను అనమాట. ఇప్పుడు నెయ్యి వేసుకొని జీలకర్ర అయితే వేసేసుకున్నాను. జీలకర్ర వేసుకున్నాను. ఇంకేం వద్దు స్పైసెస్, ఓన్లీ జీలకర్రే అనమాట. బిర్యానీ స్పైసెస్ అవన్నీ ఏం అవసరం లేదు. జీలకర్ర వేసుకొని మంచిగా ఫ్రై అయ్యాక మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నీ వేసుకొని మంచిగా నూనెలో కానీ నెయ్యిలో కానీ, నేనైతే నెయ్యి వేసాను కాబట్టి నెయ్యిలో అయితే మంచిగా ఫ్రై చేస్తున్నాను. లేదా కొంచెం నెయ్యి కొంచెం నూనె అలా కూడా వేసేసుకోవచ్చు. మీ ఇష్టం, మీ ఆప్షనల్ అనమాట. అది వచ్చేసి ఇంక మంచిగా వెజిటేబుల్స్ ఫ్రై అయ్యాక పసుపు అనమాట. పిల్లలకి ఎప్పుడన్నా డిఫరెంట్గా కలర్ఫుల్గా అలా కాని రావాలి కాబట్టి కొంచెం పసుపు వేసాను. ఇంకా పసుపు వేసి పసుపు కూడా మంచిగా వేగాక ఆయిల్లో అల్లం పేస్ట్ వేస్తున్నాను. ఒక స్పూన్ వేసి ఆఫ్ వేస్తున్నాను అనమాట. మీరు స్పైసెస్కి తగ్గట్టు వేసుకోండి. అంటే రైస్కి తగ్గట్టు నేనైతే ఒక కప్ రైస్ తీసుకున్నాను కాబట్టి 2 టేబుల్ స్పూన్స్ అయితే అల్లం పేస్ట్ వేసాను. అల్లం పేస్ట్, ఉప్పు ఇదే అనమాట. ఏమి వేయము ఇందులో. స్పైసెస్ అనేవి పచ్చిమిర్చి ద్వారానే వచ్చేసిద్ది. ఇంకా స్పైసీ అయ్యి బిర్యానీ మసాలా ఏం అవసరం లేదు. ఓన్లీ అల్లం పేస్ట్, సాల్ట్ అంతే అనమాట. అల్లం పేస్ట్ కూడా మంచిగా ఫ్రై అయ్యాక ఇప్పుడు కొత్తిమీర, పుదీనా అయితే వేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం నానబెట్టుకున్నాం కదా ఇందాక, ఆ మూందాలు కూడా వేసేసుకొని మంచిగా నెయ్యిలో ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేయడం వల్ల ఆ ఫ్లేవర్స్ అవన్నీ కొంచెం బయటకు వచ్చి బ్యాలెన్స్ అవుతాయి అన్నమాట. మంచిగా కుక్ అయ్యిద్ది. ఫస్ట్ అయితే ఇలా ఫ్రై చేసుకున్నాక ఇంకొక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్న రైస్ అయితే వేస్తున్నాను నేను. మీరు నానబెట్టేసుకోవచ్చు, నానబెట్టక ముందు కూడా వేసుకోవచ్చు అనమాట. నేనైతే గ్లాస్ రైస్ తీసుకున్నాను. హాఫ్ కప్ అయితే ముందాలు తీసుకున్నాను అనమాట. అందుకని మంచిగా నానబెట్టుకునే వేసుకున్నాను కాబట్టి ఇవి కూడా మంచిగా కలిపేసుకొని వాటర్ కూడా మనం 1:2 రేషియోలో వేసుకుంటాం కదా. మీకు కొంచెం పలుకుగా కావాలంటే కొంచెం తగ్గించి వేసుకోండి. లేదు నాలాగా కొంచెం స్మాష్ అయ్యేటట్టు స్మూత్ కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోండి. నేనైతే 1:2 రేషియోలో వేసుకున్నాను. కొంచెం ఎక్కువ వాటర్ వేసాను అనమాట. నాకు కొంచెం సాఫ్ట్గా అలా కావాలి అని. పిల్లలకి కదా కిచిడి ఎప్పుడైనా సాఫ్ట్గా ఉంటేనే కొంచెం బాగుండిద్ది అనమాట. అందుకని వేసేసుకున్నాక వాటర్ కూడా సాల్ట్ మనం టేస్ట్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకొని ప్రెషర్ కుక్కర్ పెట్టేసుకోవడమే అనమాట. 4 to 3 విజిల్స్ అలా వస్తే మంచిగా కుక్ అయ్యిద్ది. అంటే రైస్ని బట్టి కూడా ఉండిద్ది ఎన్ని విజిల్కి కుక్ అయ్యిద్ది ఏంటి అని. మీరు నార్మల్గా వండుకుంటే చూసుకుంటూ కలుపుకుంటూ వండుకోవచ్చు అనమాట. ఇక్కడ వచ్చేసి నేనైతే 4 విజిల్స్ అయితే రానిస్తాను. ఇంతే అనమాట. ప్రెషర్ పోయాక ఒకసారి చెక్ చేసుకుంటామే అనమాట. ప్రెషర్ పోయాక ఓపెన్ చేస్తున్నాను, చూసారు కదా. నాకైతే మంచిగా ఉడికిందనమాట. కొంచెం నేనే కన్సిస్టెన్సీ అనుకున్నా, నా కన్సిస్టెన్సీ అయితే నాకు వచ్చింది కొంచెం సాఫ్ట్గా. మరీ సాఫ్ట్ కాదు, మరీ పలుకు కాదు, ఇట్లా అనమాట. మీకు రెసిపీ నచ్చిందా కమెంట్ చేసేసేయండి. ఇలాంటి రెసిపీస్ కోసం ఫాలో అయిపోండి, సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళండి. మీకు ఎలా అనిపించిందో కూడా కమెంట్ చేయండి. ఓకే, బాయ్, వెళ్ళొస్తాను.